ఏంది 25 వ్యూసా? ఏంద్రా బాబు, ఒక్క రోజులో 25 వ్యూస్ ఏంద్రా? అన్నా నేను నీకు సపోర్ట్ చేస్తా. అబ్బా పాజిటివ్ కామెంట్. బా ఇది కదరా కంటెంట్. తర్వాత మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని స్టోరీ మొత్తం ప్లే చేసుకొని రేపటి వీడియో కోసం తయారు కావాలి. ఊళ్ళో వచ్చినా రాకపోయినా నేను ఒక్కనే తీసుకోవాలా. తీసిన వీడియో అప్లోడ్ చేస్తా కదా, ఫేమస్ అవుతా కదా, అప్పుడు ఊళ్ళో అయితే చూసి నగిరు నన్ను చూసి వాళ్ళే రావాలా, అరే మంచిగా తీసినవరా అని. నేను ఏందన్నా ఇంత లేట్ అన్న? ఊరి దగ్గర ఉందనుకుంటున్నారా? ఫోన్ కోసం ఎంత ఆగినా తెలుసా నీకు? దేనికిరా? కంటెంట్ రాసుకునేది ఆ వీడియో తీస్తాను, దానికోసం ఆగిన. ఇప్పుడు ఫోన్ ఇచ్చిన తీసుకో మరి. సరే ఇప్పుడు చీకటి అయింది, ఇప్పుడు ఏం తీస్తా, రేపు పొద్దున్న తీస్తా మరి. సరే అన్న, మన కోసం బాగా లేట్ అయింది. సరేరా, సరే గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ రా. రేపు పొద్దున జల్దీ లేచి వీడియో కోసం రెడీ పెట్టాలంతా, ఫేమస్ అయిపోవడం. ఆహా, వీడియో అయితే బాగా వచ్చింది, వీడియో అయితే బాగా తీసిన. ఇది కంటెంట్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం, వ్యూస్ వేలలో వస్తాయి, మంచి గుర్తింపు అని ఉంటుంది. అప్లోడ్ చేద్దాం. యా, అప్లోడ్ అయిపోయింది. చూడాలా రేపటిదాకా ఎన్ని వ్యూస్ వస్తాయి. ఏంద్రా కంటెంట్ వీడియో అన్నాడు, మునుపటి పాటలు అంతా ఎలివేషన్ ఇచ్చిండు. ఆ కంటెంట్ వీడియో ఏంది అని తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, 3, 2, 1 యాక్షన్. రే మనవాడా, అందరి కోసం అన్నీ చేశా, కానీ నీకోసం ఏం చేయలేకపోయాన్రా. కానీ నీకో అదృష్టం వచ్చే మార్గం చెప్తా, ఇది ఎవరికి చెప్పకురా. ఇది తెలుసుకోవాలంటే నేను ఒక పొడుపు కథ లాంటిది చెప్తా. తిప్పితే తిరిగేది, దంచితే దంగేది, దాన్ని కనుక్కొని 3 సార్లు ఎత్తరా మనవడ. ఆ తర్వాత నీకు అదృష్టం అంటే ఎంతో వెతుక్కుంటూ వస్తుందిరా. నా మాట వింటున్నావా? ఈ మాటలు గుర్తు పెట్టుకోరా మనవాడా, మర్చిపోకు. రే మనవాడా, వింటున్నావా? పడుకున్నావా? ఏంది కదా? అమ్మ బాబోయ్, అంత భయపెట్టేశాడు బాబు. ఈ కళ అయినా మా తాత ఇప్పుడు నా కళ్ళకు రాడు, ఇప్పుడు ఎందుకు వచ్చాను? సంథింగ్ ఈజ్ ఫిషింగ్, ఏదో ఉంటుంది. ఏంది తిప్పితే తిరిగేది, దంచితే దంగేదా? దాన్ని పట్టుకొని 3 సార్లు లేపితే నాకు అదృష్టం వస్తుందా? మా తాత నాకు కళ్ళు ఒకటి చెప్పిందంటే ఏదో ఒకటి ఉంటుంది. నమ్మన్నా? తిప్పితే తిరిగేది, దంచితే దంగేదేంద్రా? పొడుపు కథ చెప్పిండు. అదేంది అసలు? తిప్పితే ఏం తిరుగుతుంది, దంచితే ఏం దంగుతుంది? మా తాత అయితే ఒక పొడుపు కథ చెప్పాడు, అదేందో చెప్తేనన్నా దాన్ని 3 సార్లు ఎక్కుతుంది. చా, మా తాత ఇప్పుడు ఇట్లా చేస్తాడు. సరేలే, మనకున్న తెలివితేటలతో ఆలోచిద్దాం. దంగిదేంద్రా? తింపుతే తిరిగేదంటే బండి, బైకా? బైక్ 3 సార్లు లేపామా? కొడుకు 3 సార్లు లేపితే నేను ఉంటుందా? మీద పడితే పుచ్చుకంట. అది కాదులే, అయినా బండి దంచుతామా? అది కాదు.
అరే రోలు రోకలి తిప్పితే తిరుగుతుంది దశ దంగుతుంది. దొరికింది. రోలు రోకల్ని 3 సార్లు లేపాల. 3 సార్లు లేపితే ఏదో అదృష్టం వస్తుంది అన్నాడు. ఏం అదృష్టం అది? ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఇప్పుతే తిరిగేది, దంచితే దంగేది. రోలు రోగలి దీన్ని పట్టుకొని 3 సార్లు లేపాలా? ఒకటి, 2, 3. అదృష్టం రాలేదే. అయినా నా కళ్ళు వస్తే ఎక్కువ నిజమవుతుంది. రాలేదు. చూద్దాం. మనం బ్యాంకు వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారు? అవి బాబు నీ పేరు చింటా? సార్ చెప్పండి. చింటూ నా పేరే. నీకోసం మీ తాతగారు బ్యాంకులో 50 లక్షలు దాచిపెట్టారు. 50 లక్షలా? నా కోసం దాచిపెట్టిందా? ఇప్పటి నుంచి ఆ 50 లక్షలు నీకు చెందుతాయి బాబు. రేపు బ్యాంకుకి వస్తున్నావు కదా బాబు? సరే సార్, వస్తున్నాం సార్. తొందరగా వచ్చి. వస్తున్నాం సార్, వస్తున్నాం. తాత ఏంది నా కోసం 50 లక్షలు దాచిపెట్టడం బ్యాంక్లా? అవి ఇప్పుడు ఈ రోలు లోకల్ రేపేందుకే 50 లక్షలు నా అకౌంట్లో పడ్డాయా? బ్యాంకు పోయి 50 లక్షలు తీసుకొని రావాలి.